బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. చాలా బాగా చేసావు అమ్మా, ఫస్ట్ క్లాస్. బాబాయ్ గారు చూసారా? అవునవును బాగానే చేసింది. ప్యాడ్ దొక్కింది, ఇంకా ఈ ప్యాడ్ని తీసుకెళ్లి గోడ మీద పెడకలేయడమే ఆలస్యం. ఆ అమ్మాయి ఎంత చక్కగా డాన్స్ చేస్తుంటే ఏమిట్రా మాటలు? ఇది డాన్స్ అంటారా? అది డాన్స్ కాక అయ్యయ్యో, ఈ డాన్స్ గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూస్తే ఏం చేస్తాడు బాబాయ్? సుబ్రహ్మణ్య స్వామి కాదురా, నటరాజ స్వామి. అదేలే, ఆయన బిజీగా ఉండటం ఈ మంత్రి శాఖను ఆయనకి షిఫ్ట్ చేశాడు. డాన్స్ ఏంటో నాకు తెలీదా, ప్రతి వారం చూస్తున్నాంగా. డీ ప్రోగ్రామ్ లో చూసి నువ్వు పెద్ద డాన్సర్ అనుకున్నా, నువ్వు పెద్ద అప్సరా ఖాన్ అనుకుంటున్నావా, లేకపోతే మొహమ్మద్ ఖాన్ అనుకుంటున్నావా? పర్ఫార్మెన్స్ చేస్తున్నావు నువ్వు ఎలాగో చేయట్లేదుగా, అందుకే నేనే చేస్తున్నా. హలో, నువ్వు నవ్వు ఒప్పుకుంటున్నావు కదా? చెప్తా నీ సంగతి. అసలు నేను వెళ్ళి నుంచుంటే ఏమంటారో తెలుసా? అసలు మన వెయిట్ గురించి నీకు తెలియట్లా. పందికొక్కులా తింటున్నాగా ముప్పుట్లాను. అందుకే పెట్టమంట, డబ్బులు సంపాదించి గల్ల పెట్టలో పెట్టుకోవడం కాదు, అప్పుడప్పుడు ఎలకలకి మందు పెడుతూ ఉండాలి, అర్థమైందా? ముందు నీకే పెట్టాలి. నవ్వు ఒప్పుకుంటున్నావు కదా నువ్వు? ఎంత నవ్వుతావో నవ్వు, కసి తీర నవ్వు. సరిపోయిందా? సరిపోకపోతే వెంకటరావు గారి కొట్లోకి వెళ్ళి అరువు తెచ్చుకో. ఎంత నాతో కామెడీ చేస్తున్నారు కదా మీరు, నేను నీ కామెడీలో కనపడుతున్నా. కాకపోతే సీరియసా? చెప్తా. అబ్బో, అంత చెప్పేవాడివి నువ్వే చేయొచ్చుగా. అబ్బా, ఓహో. మైకేల్ జాక్సన్ తెలుసా? తెలుసు. ప్రభుదేవ తెలుసా? మైకేల్ జాక్సన్ మూన్ వాక్ తెలుసా? వీణ స్టెప్ తెలుసా? తెలుసు. ఆ తర్వాత ఎవరో తెలుసా? ఎవరు? తమరేనా బాబు? ఇది ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. వంట చేసుకోవాలి, నాతో పెట్టుకోవద్దు. అబ్బా, ఈ సోదంతా పక్కన పెట్టు. ఇందుకే నువ్వు డాన్స్ చేస్తావా చేయవా? గానా భజన నాకు తెలియక అడుగుతాను. ఇది హోటల్ అనుకుంటున్నావా లేకపోతే క్లబ్ డాన్స్ అనుకుంటున్నావా? డాన్సులు అవ్వా ఉంటున్నా. పిల్లలు చేస్తుంటే ఈయన చూస్తూ కూర్చున్నాడు. ఈయనేదో సుందరం మాస్టర్ లాగా చేస్తున్నావురా ఇవాళ. ఏం చేస్తున్నావు? 1 కాదు 2 కాదు 3 గంటలు చేస్తున్నావు. అది కూడా దొండకాయలతో. ఈ రోజు ఏ కాయ దొరకలేదా నాయన నీకు? దొండకాయ చాలా శ్రేష్టమైంది, ఆరోగ్యకరమైంది కూడాను. అవునా? ఏమిటి దొండకాయతో ఏమేం చేస్తున్నావు? దొండకాయతో ఏం చేస్తున్నావు అంటే, ఫస్ట్ దొండకాయ పులుసు, తర్వాత దొండకాయ చిత్రాన్నం, తర్వాత దొండకాయ మెంతి కారం. సరే, ముందేం చేస్తున్నావు చెప్పు. దొండకాయ పులుసు. దొండకాయలు పెట్టాను అక్కడ, పట్రా. ఇవి దొండకాయలు చూసావా? దొండకాయలు ఏం చేసుకోవాలంటే చక్కది నిలువుగా కట్ చేసుకోవాలి. వేపుడికైతే కొంచెం రౌండ్గా తీసుకుంటే బాగుంటుంది. రౌండ్గా కట్ చేసుకుంటే, ఈ పులుసుకి మాత్రం ఇలాగే చేసుకోవాలి. అర్థమైందా? నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను అక్కడ, పట్రా. అయినా ఈ దొండకాయ ఎవరు తింటారు బాబాయ్? దొండకాయలు చాలా ఆరోగ్యానికి మంచిది. ఈ ఎండాకాలం ఈ దొండకాయలు ఏంటంటే నీరు ఎక్కువ ఉంటుంది కనుక చలవ చేస్తుంది అనమాట. అర్థమైందా? అది పట్రా. ఇలా కడిగి నీళ్ళల్లో వేసేసుకోవాలి చక్కగా. ఇప్పుడు ఏం చేద్దామంటే, అగ్గిని పెట్టు, పొయ్యి మీద పెట్టేసి పొయ్యి వెలిగించు. పెద్ద ప్లేట్ ఉంది, ఆ ప్లేట్ ఇటు పెట్టరా. కొంచెం నూనె వేసే దాంట్లో వేసేసాక చిన్న రోల్ పట్టరా, ఇక్కడ పెట్టు. ఇందులో ఈ వెల్లుల్లిపాయలు మాత్రం వేసుకుని కచ్చాపిచ్చా కొట్టుకోవాలి. జరుగు, కొట్టు.
నాకు నేను దంచుతా. నీ వల్ల కాదు. చాలు చాలు, ఎక్కువ యాక్షన్ చేయకు. ఇప్పుడు ఏం చేయాలంటే నూనెగా అయిందేమో చూడు. అయిందా? ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, తర్వాత ఇదిగో ఎండుమిరపకాయలు వేయి, కాసిన మెంతులు, ఈ దంచుకున్న వెల్లుల్లి కూడా ఇందులో తీసి దాంట్లో వేసుకోవాలి. అది పచ్చిమిరపకాయలు, తర్వాత ఏమో కరివేపాకు, కాస్తంత పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు పులుసులో ఏం చేయాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకుంటే దాని రుచి బాగుంటుంది అన్నమాట. అందుకే కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాం. కొంచెం ఉప్పు వేయి. ఈ ఉల్లిపాయ కొంచెం మగ్గాలి. మూత పెట్టేసి మగ్గుతుంది. బావా ఏనా డాన్స్ పిచ్చిదానికి విషయం చెప్తాను నేను, నువ్వు కూడా జాగ్రత్తగా విను. యాక్చువల్లీ ఆ రోజుల్లో నేను డీకి బాగా కసరత్తు చేస్తున్నా, ప్రాక్టీస్. ఎట్లా అంటే అసలు రాత్రి లేదు, పగలు లేదు, తిండి లేదు, తిప్పలు లేదు, నాకు నా డాన్స్ తప్ప ఇంకోటి లేదు బాబాయ్. ప్రాక్టీస్ చేస్తుంటే సడన్ గా ఒక బస్సు వచ్చాగింది. ఆ బస్సులో నుంచి అసలు ఎవరు దిగలేదు. ఎందుకు బావా? నీ డాన్స్ చూసి భయపడ్డారా? లేదు, ఎందుకంటే ఆ బస్సులో ఎవరు లేరు కాబట్టి. డాన్స్ అదని స్ట్రైట్ గా చెప్పేసావచ్చు కదరా. వంటరాదని డైరెక్ట్ చెప్తున్నారా ఏంటి? వంటకే వంక పెడుతున్నావా? మరి నా డాన్స్ కే వంక పెడుతున్నావా? అంత గొప్పడు అయ్యారా నువ్వు? హలో బాసు, చెప్తా నీ సంగతి. ముందు వంట పని అప్పుడు చెప్తా నీ పని. నేను చెప్తా. మూర్తి ముందు దొడ్డకేయాలి. అది వేసావా? ఒకసారి శుభ్రంగా కలిపేసేసి మూత పెట్టు. ఈ దొండకాయలు కూడా మగ్గాలి. టమాటాలు ఉన్నాయి, ఈ టమాటాలు కూడా కట్ చేసుకోవాలి. అది అక్కడ పెట్టేమ్మా. ఇప్పుడు ఏం చేయాలంటే రే అబ్బాయి, ఇలా ముచ్చి తీసేసి 4 ముక్కలుగా కోసుకోవాలి. నేను కట్ చేయమ్మా. ఇంకో ప్లేట్ ఉంది అక్కడ, బెటర్ చిన్న ప్లేటు. నువ్వు యాడ్ చేసేది ఏంటంటే మనం పల్లి పప్పులు కూడా యాడ్ చేస్తున్నాం. ఈ ఏం చేయాలంటే 1 గంట ముందే నానబెట్టి పెట్టుకోవాలి. నానబెట్టి పెట్టుకుంటే ఇది ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కల్ని దానికి యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు పెట్టాను చూడు అక్కడ, దాంట్లో పోసాయి. దాంతోపాటు పల్లి పప్పులు, అది వేసుకున్నాం కదా. ఫైనల్గా ఏం చేయాలంటే ఇందులో కాస్త కారం, ఇప్పుడు దాంతోపాటు కాస్త ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపేసి చక్కగా మూత పెట్టేసేయి. 25 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ దొండకాయ పులుసు ఉడికేలోపు దొండకాయ చిత్రాన్నం కూడా చేసుకుందాం. ఆ దొండకాయ ఉంది, పెట్టరా. చూసావా, ఇందాక మనం బారుగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడేమో రౌండ్గా కట్ చేసుకున్నాం అనమాట. ఇంకో ప్లేట్ ఉంది, పెట్టరా అక్కడ. తర్వాతే 2 చిన్న గిన్నెల్లో మెంతులును నువ్వులు పెట్టాను చూడు. దీనికి ఒక ప్యాన్ పెట్టు, పొయ్యి వెలిగించు. ముందుగా మెంతులు వేసి బాగా వేపాలి, వేయించు. ఈ లోపమ్మ నువ్వు పని చేయి, ఆ చిన్న రోల్ తీసుకురామ్మా. పొయ్యి ఆఫ్ చేసి ఇప్పుడు నువ్వులు కూడా ఇందులో వేసుకోవాలి. అయిపోయావా? అవి ఇప్పుడు ఆ రోల్లో వేయి. రోట్లో వేసి నువ్వు దంచమ్మా. బాబాయ్ గారు అయిపోయింది. వెరీ గుడ్. అబ్బాయి మూకుడు తీసేసి ఆ మూకుడు తీసుకొని పెట్టు. నూనె వేయి.
నూనె కాగింది. ముందు ఏం చేయాలంటే దొండకాయలు దాంట్లో వేసి వేపు. ఈ బాగా వేగిన తర్వాత అవి బయటికి తీసేసి ఆ మిగిలిన నూనెలోనే మనం తాలింపు కూడా వేసుకోవాలి. అమ్మాయి నువ్వు ఏదో మర్చిపోయినట్టున్నావే. బాబాయ్ గారు మర్చిపోయాము. బావ డాన్స్ చేస్తా అన్నాడు. బావా డాన్స్ చేయవా? సరే మీరు ఏంటో ఈ అభిమాన సంఘాలు అడిగితే నేను కాదని లేను ఏదైనా సరే. నేను రెడీ అయ్యే లోపల మీరు అలా జరగండి, బాగోదు చూస్తుంటే. అబ్బో అలా అలా తిరగండి. అది తిరిగారా? నేను రెడీ 1 2 3 షాట్ ఇక్కడ తిరగండి అన్నప్పుడే తిరగాలి. అలాగే కానీ అవుతాడో ఏమో. ఇప్పుడు తిరగండి. వెళ్ళిపోయాడు. చెప్పాను కదమ్మా, వాడు మహానగరంలో మాయగాడు. ఇంకెందుకు ఉంటాడు ఇక్కడ? రామ్మా మనం వంట చేసుకున్నాం. ఎక్కడ పోయారా? మీరే డాన్స్ వేయమంటారు, మళ్ళీ వేస్తేనేమో ఏంటి ఎక్కడికి వెళ్ళారని అంటారు. ఏంటిదంతా? డాన్సా? నువ్వా? ఎప్పుడు చేసావు బావా? అవును, ఇక్కడ స్టెప్ వేసాను, అక్కడెక్కడో రోడ్డు చంద్రశెట్టి దగ్గర పడ్డా పోయి. ఇంకెందుకులే మళ్ళీ ఇంత దూరం వచ్చి స్టెప్లు వేయడమని అక్కడే స్టెప్లు వేసా. మరి అలా షాక్ అవ్వాల్సి వస్తుందమ్మా అప్పుడప్పుడు. దుంపదగా ఏగింది తీసేయాలి. తీసేయాలా? ప్లేట్ తీసుకో, ఆ ప్లేట్తో సహా తీసుకురా. తీసుకొచ్చి దాంట్లోకి ది. నూనె ఉన్న కొద్ది గుంటే కూడా దిగిపోద్ది కిందకి. ఇప్పుడు ఆ నూనెలోనే మనం తిరగమాత వేసుకుందాం అన్నమాట. ఆవాలు, జీలకర్ర, పల్లి పప్పులు, శనగపప్పు, మినప్పప్పు, దోరగా వేపాలి, కొంచెం వేపు. ఇదిగో పచ్చిమిరపకాయలు, కాస్తంత పసుపు, తర్వాత కాస్త కరివేపాకు, దాని తర్వాత కొద్దిగా ఇంగువతో పాటు ఎండుమిరపకాయలు ఆఫ్ చేసి, ఇందులో పొడి ఉంది కదా ఇది కూడా అప్పుడు దాంట్లో వేసేయాలి. ఇప్పుడు అబ్బాయి నిమ్మరసం తీసి పెట్టుకున్నాము, నిమ్మరసం కూడా ఇందులో వేసుకోవాలి. బాయ్ ఉప్పు కొద్దిగా. ఇప్పుడు ఏం చేస్తామంటే అక్కడ అన్నం ఉడికించి పెట్టాను, అన్నం తీసుకొచ్చి అన్నం దీంట్లో వేసేయాలి. వేయించి పెట్టుకున్నాం కదా మనం దొండకాయ ముక్కలు, అవి కూడా దాంట్లో వేసి ఇప్పుడు చక్కగా అన్నం కలుపు, పులిహోర కలిపినట్టు. ఇప్పుడు ఏం చేస్తామంటే పెద్ద గిన్నె తీసుకురావుతుంది, మూత ఉండేది, అది తీసుకొచ్చి గరిటతో చక్క చిత్రాన్నం దాంట్లోకి అబ్బాయి పులుసు ఆఫ్ చేసి. ఇప్పుడు ఆ పులుసు కూర కూడా తీసే గిన్నెలోకి. అక్కడ కొంచెం కొత్తిమీర తీసుకుని రెండింటి మీద వేయి. ఇప్పుడు 2 ఐటమ్స్ అయిపోయినాయి, మరి ఇప్పుడు 3వ ఐటమ్ కూడా చేసుకుందాము. ముందు ఇవన్నీ క్లీన్ చేసేసేమ్మా. ఓకే, శుభ్రంగా క్లీన్ చేసి. ఒరే అబ్బాయి నువ్వు డాన్స్ చేసి చూడాలి, నాకు ఉందిరా, ఒకసారి చేసి చూపించరాదు? నేనా? ఇప్పుడు డాన్సా? ఇప్పుడు డాన్స్ అంటే చెయ్యొచ్చు కానీ బాబా నాకు గురు భక్తి ఎక్కువ బాబా. నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా పర్ఫార్మెన్స్ చేస్తే గానీ నేను చేయను ఒక బలమైన సంకల్పం పెట్టుకున్నా. అలా అంటావా? బావా ఇప్పటికిప్పుడు పెద్ద మనిషి, అది డాన్స్ చేసే పెద్ద మనిషి ఎక్కడ దొరుకుతాడు బావా?
పైగా ఏంట్రా నన్ను చూస్తున్నారేంట్రా ఇద్దరు? బాబాయ్ నేనా? అయ్యయ్యో నా వల్ల కాదు. బాబాయ్ గారు ప్లీజ్ బాబాయ్ ఒక్క స్టెప్ ప్లీజ్ బాబాయ్ గారు మీరు చేస్తే బాబు కూడా చేస్తారు. చేయండి చేస్తా మరి. చేస్తా కన్ఫర్మ్. ఇప్పుడు అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా, ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా. అయ్యా అయ్యా ఏమైంది బాబాయ్? నడుము పట్టేసిందిరా. నడుమా? ఆ, అయ్యయ్యయ్యయ్యో. కూర్చో. అబ్బో సరే బాబా బాబాయ్ గారు నెప్పిపోవాలంటే నువ్వు ఇప్పుడు డాన్స్ చేయాలి కదా బాబాయ్ గారు. అంతే. బుద్ధుందా నీకేమన్నా? ఎంత అవమానం ఆయనకి జరిగాక అయ్యయ్యో అని తిప్పాక నేను చేస్తాననుకుంటున్నావా? చెయ్యను కాక చేయను, వంట చేసుకున్నాను. వీడి మాట ఎవరినమ్మన్నాడు? అన్ని మోసమే. నెక్స్ట్ ఇప్పుడు దొండకాయ మెంతి కారం చేసుకుందాం. దొండకాయ పెట్టరా. చూసావా సన్నగా తరిగి పెట్టానమ్మా, ఇలా తరుక్కోవాలి. తర్వాత అక్కడ డేక్షాన్ చూడు పెట్టరా. ఇది ఇందులో వేసుకోవాలి. కాస్త ఉప్పు వేయి. అక్కడ కారం ఉంటుంది చూడు, కారం ఉల్లిపాయలు కూడా ఉంటాయి చూడు. ఉన్నాయిగా. పట్రా. ఉల్లిపాయలు కూడా వేసి చేత్తో శుభ్రంగా కలిపి. అలా కలిపితే కొంచెం సేపు ఉంచితే కాస్త నీరు ఊరుతుంది. నీరు ఊరి చక్కగా రెడీ అవుతుంది అన్నమాట. 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే అబ్బాయి. ప్యాన్ పెట్టరా. ఓకే. అలాగే ఇంకో ప్లేట్లో ఇవి చూడండి, అవి కూడా ఇవ్వు. కొద్దిగా నూనె అబ్బాయి, బాగా వేడెక్కని. నూనె కాగిందా? ఇది ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, పచ్చిమిరపకాయలు వేపుతుండు. కరివేపాకు, ఎండుమిర్చి, మెంతి కూడా కొంచెం కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. మనం ఇప్పుడు చేసుకునేది దొండకాయ మెంతి కారం కదా, అందుకని మెంతాకు కూడా మనం దీంట్లో వేసుకున్నాం అన్నమాట. చింతపండు పులుసు ఉంటుంది చూడు, ఉందిగా. ఇప్పుడు ఈ మొత్తం తీసుకెళ్ళి దాంట్లో మిశ్రమంలో కలిపేయాలి. పోసేసాయి. పొయ్యి ఆఫ్ చేసాయి. ఈ దొండకాయ ఏంటంటే అలా పచ్చి పచ్చిగా ఉండి కరకరలాడుతూ ఉంటేనే బాగుంటుంది. అది అన్నంలో కలుపు తిన్నా సరే, చపాతీలో వాటిలో తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. అది ఓ 2-3 గంటలు బాగా ఊరాలి. చేసి పక్కన పెట్టేసుకుంటే చక్కగా ఊరినాక తింటే మహా రుచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు 2 తీసి పెట్టాం కదా, అలాగే దీన్ని కూడా గిన్నెలోకి తీసేసి చక్కగా. మూడు రెడీ అయిపోయినాయి. బావా నువ్వు ఒక్కడివే చాలంటే భయపడుతున్నట్టున్నావు కదా, నీతో కలిసి నేను చెయ్యనా? ఏంటి డాన్స్? నాతో కలిసి చేస్తావా? అయినా నీకేమైనా బుద్ధి ఉందానే? డాన్స్ ఇదేంటి నా పరువు తీసేదాకా వదిలేటట్టే లేదే. అయినా అసలు నువ్వేంటే నాకు తెలియక అడుగుతాను. ఈ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ ఈ వంట అలంకరణ మీద పెట్టుంటే ఈ పాటికి వంట ఎప్పుడో పూర్తయ్యేది. ఈ వంట పూర్తవ్వాలంటే ఇందులో యాలకులు పొడి వేయాలి కదా. బావా కూరలో ఎవరైనా యాలకులు పడేస్తారా? వేయరా, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరింట్లో ఏమేమి ఉంటే అవి వేసేసుకుని వంట చేసుకుంటారు. నువ్వు పెద్ద డాన్సులు అంటే డాన్సులు ఎలా? ఆ వంటలో వాడరు కదా. ఉడతల కుచ్చులు వేసేవాడు అలాగే మాట్లాడతాడమ్మా, వాడిని వదిలే. పెద్ద మనిషి బుద్ధుందా నీకు? లేదని నాకు తెలుసులేరా. నేను అడుగుతున్నా నా గురించి కాదు, నీ గురించి. నా గురించా? ఈ వంటలో యాలకుల పొడి వాడరని నాకు చెప్పవా? అవ్వా పరుగు పోయింది. బయటికి వెళ్ళి యాలక పొడి వాడితే అసలు ఆ వంటలో యాలకుల పొడే వాడరు. అసలు మీ బాబాయ్కి నీకు బుద్ధి ఉందని చాలా అమ్మ తిట్టి అవతల పంపించారు. నిన్ను తిట్టుంటారు, నన్ను కాదు. హలో బాబాయ్, నువ్వు మాట్లాడు, నీ సంగతి తర్వాత చెప్తాను. సరే ఇవి ఎలా చేసాను చెప్పు. కీర్తియా? అదెవరు? కీర్తి అన్నానా? కాదు సుబ్బు, ఇవి ఎలా చేసావో చెప్పు ఒకసారి. వాడితో నీకు ఎందుకమ్మా, నువ్వు చెప్పేసి ఒకసారి చెప్పేసి.
బాబాయ్ గారు దొండకాయ పులుసు ఎలా తయారు చేసామంటే ఒక గిన్నె పెట్టుకొని నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు, దొండకాయలు, టొమాటో ముక్కలు, చింతపండు పులుసు, నానబెట్టిన పల్లీలు, కారం, ధనియాల పొడి వేసి 25 నిమిషాల పాటు ఉడికించుకుంటే దొండకాయ పులుసు రెడీ. దొండకాయ చిత్రాన్నం ఎలా తయారు చేసామంటే ఒక పాన్ పెట్టుకొని మెంతులు, నువ్వులు వేసి వేయించి పొడి చేసుకోవాలి. తరువాత కడాయి పెట్టుకొని నూనె పోసి దొండకాయలు వేసి బాగా వేయించి తీసేయాలి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి పొడి, నిమ్మరసం, ఉప్పు, అన్నం, వేయించిన దొండకాయలు వేసి కలుపుకుంటే దొండకాయ చిత్రాన్నం రెడీ. దొండకాయ మెంతి కారం ఎలా తయారు చేసామంటే ఒక బేసిన్లో దొండకాయ ముక్కలు, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, మెంతి ఆకు, చింతపండు పులుసు పోసి ఆ తాలింపును దొండకాయలో వేసి కలుపుకుంటే దొండకాయ మెంతి కారం రెడీ. బావా ఏంటమ్మా డాన్స్ డాన్స్ ఏంటి డాన్స్ వదిలిపెట్టట్లేదు? ఇగో ఒక పని చేయి, నాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు. ఫస్ట్ డాన్స్ దాని తర్వాత పెడతా. నీకేమైనా పిచ్చా ఏంటి? తింటే బలం వస్తుంది, బలం వస్తే డాన్స్ కుమ్మేయచ్చు. సరే పెట్టమ్మా ఆడికి పాపం. రండి. ఇదేంటి చెప్పు, ఇదేంటో చెప్పు. దొండకాయ మెంతి కారం. వెరీ గుడ్. బావా ఏంటన్నా చేసాక తినొచ్చుగా. దీని పట్టు నాకొద్దు, నీ దుంపదేగా. నువ్వే తిను. డాన్స్ తినేస్తావా? టన్నీవా? త్వరగా తిని డాన్స్ చేయి. చేస్తా. త్వరగా తిని మరి డాన్స్ చేయాలి. తిని అమ్మా అండి. టేస్ట్ ఎలా ఉంది చెప్తావు? ఎవరు చేశారు? మనం బాగానే ఉంది. మనం అంటే ఏదో తను చేసినట్టు పెద్ద చేసుకుంటున్నాడు. చాలే తిన్నది లే. దుంపదేగా ఆకు ముడుచుకోవడానికి మొహమాటం పడుతుంది, కొంచెం తిందాం. అవసరం లేదు. దా బాబాయ్ గారు మంచి పాట పెట్టండి. పెడదాం, ఫస్ట్ క్లాస్ ఆయన పాట. లే ఏంటా పాట? ఆపు. అంతా బ్రాందీయేనా బూందీ లేదా? ఏందా పాట? పాట ఎట్లుండాలి? పాట చేస్తే పాట మార్చు. స్టేషన్ మిర్చిలోకి వెళ్ళు, జరుగు, పాట వస్తుంది. అయ్యో బాబాయ్ గారు, బాబాయ్ నువ్వు వాటర్ తీసుకొస్తా. బాబాయ్ తొందర తీసుకురావు, నీ దుంపదేగా. బాబాయ్ బాబాయ్ తొందర రా, నీ దుంపదేగా. తొందర తొందర రా, తొందర రా. నీ దుంపదేగా చెప్పాలి కదే నాకో బాబాయ్కో. కనిపించట్లేదా బాబాయ్ గారు పడిపోతే? నేను కలిసే ఒక స్టెప్. అరే అరే చేయమంటారు, చేస్తేనేమో వద్దంటారు. ఏం చేశాను? డాన్స్ ఏగా చేసింది, ఇదేగా చూసింది. కళాకారులు అభినందించేవాళ్ళు లేకుండా